దెబ్బ తాకితే నాన్న అనం ఏమంటాం, అమ్మ అంటాం. దేవతలను కూడా మనం ప్రతి దానిలో సృష్టిలో తల్లిని తెలుసుకుంటాం. మనం గోదావరి మాత, భూమాత, గోమాత, అగ్నిదేవత, వాయుదేవత, సీతారామచంద్రుడు, రామచంద్రుడు అంటాం. మనం అంటావా? పార్వతి పరమేశ్వరులు అంటాం. ఇట్లా అన్నిట్లో ఇలా తల్లిని కొలిచి పూజించేటువంటి ధర్మమే సనాతన ధర్మమే, హిందూ ధర్మం, భారతీయ సాంప్రదాయం. మనం దీన్ని గుర్తించే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సంక్షేమ పథకాలన్నీ కూడా మీకే ఇస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు మహిళలకే, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 80 కోట్ల మంది మహిళలకు పేరు మీదనే బియ్యం ఇస్తున్నాం. స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద టాయిలెట్స్ ఇస్తున్నాం, ముద్ర లోన్లు ఇస్తున్నాం. ఇట్లా అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కేవలం ఈ సంక్షేమ పథకాలే కాదు, రాజకీయంగా మహిళలకు ఇలా రాజకీయంగా వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలి. మామూలు ఏమీ లేని మహిళ కూడా ఎస్ నేను ఒక ఎమ్మెల్యే కావాలి, ఒక ఎంపీ కావాలని చెప్పి ఒక ఆలోచన కల్పించాలి. వాళ్ళ ఆలోచనలను నిజం చేయాలన్న ఆలోచనతోని ఇలా 33% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు మేము మహిళా బిల్లును ఓడగొట్టాం. పులి పంజా వేసినప్పుడు ఒక్క అడుగు వెనకకేస్తుంది, వేస్తుందా కదా? నరేంద్ర మోడీ ఒక్క అడుగు వెనకకేసాడు. నెక్స్ట్ వేసేది ఏంటిది? పంజా పక్కా వేస్తాడు. మీకు 33% రిజర్వేషన్తోనే 2029లో ఎన్నికలు పక్కా జరుగుతాయి. ఇంకా అమిత్ షా గారు ఏమన్నారు తెలుసా? ఇంకా ఈ 33 కాదు, 1 గంట పార్లమెంట్ పక్క పెట్టుకుని 50% కూడా ఇస్తాడు. కాంగ్రెస్ వాళ్ళు 50 అంటారు, 50 కూడా ఏడాది 1 గంటనే పార్లమెంట్ ను మీరు ఆపేయండి, నేను 50% రిజర్వేషన్స్ ఫైల్ కూడా రెడీ చేసి తీసుకొస్తాను డిపార్ట్మెంట్ నుంచి అని చెప్పన్నాడు. అంటే నిక్కచ్చిగా నిజాయితీగా ఈరోజు ఈ మహిళా బిల్లును అమలు చేయాలని ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ మహిళా బిల్లును వ్యతిరేకించి వస్తూ ఇలా మహిళా వ్యతిరేకిగా మారిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మహిళా బిల్లును ఎందుకు వ్యతిరేకించారో అర్థం పడతలేని ఆలోచనతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఇవాళ వ్యతిరేకించేది ఎవరంటే అన్ని వారసత్వ పార్టీలే. వీళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులు, మా భార్యలు, మా అల్లలు, మా అన్న, మా చెల్లెలు, మా అక్కలు మాత్రమే రాజ్యసభ, లోక్సభలో, పార్లమెంట్లో, అసెంబ్లీలో ఉండాలి. ఇలా మీరు చూడరు, ఇవాళ ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఇద్దరు పార్లమెంట్ సభ్యులు చాలు, మిగతా మహిళ రావద్దు అని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. అంటే వారిద్దరికి న్యాయం జరిగితే మిగతా మహిళలకు న్యాయం జరిగినట్టే. ఇలా కనిమోలి స్టాలిన్ చెల్లె మాత్రం పార్లమెంట్ సభ్యులత కాదు చాలు, ఇక మిగతా వాళ్ళు రావద్దు అని ఇలా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. శరద్ పవార్ బిడ్డ సుప్రియా సులే, నా బిడ్డ మాత్రమే పార్లమెంట్ సభ్యురాలు రావాలి, మిగతా వద్దని చెప్పి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మాత్రమే పార్లమెంట్ సభ్యురాలు ఉండాలి, మిగతా మహిళలు పార్లమెంట్ సభ్యులుగా ఉండే అర్హత లేదు, ఉండొద్దని చెప్పి ఇలా వాళ్ళు కుట్రవుతున్నారు. ఈ వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు చేసేటువంటి పార్టీలు మాత్రమే ఈరోజు దీన్ని వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తించాలి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఎన్ని అడ్డంకులైనా కూడా, ఏమైనా కూడా ఎట్టి బస్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని ఒక లక్ష్యంతో కష్టపడి ఇవాళ ఆ రోజు చూస్తే బాధ అనిపించిపోతాం. పార్లమెంట్ దగ్గర చూసిన మన మహిళలందరూ కూడా స్వీట్ పట్టుకొచ్చుకున్నారు. పాపం స్వీట్లు, పటాకులు, కుంకుమలు పట్టుకొచ్చుకొని మహిళా బిల్లు సక్సెస్ అవుతుంది, ఇక పండుగ చేసుకోవచ్చు, మేము ఎమ్మెల్యేలం అవుతున్నాం, మేము ఎంపీలం అవుతున్నాం అని చెప్పి ఒక సంతోషకరమైన వాతావరణంలో వాళ్ళు రెడీ అయి ఉంటే వాళ్ళ ఆశల నీళ్లు జల్ల మూర్ఖులు ఈ రేవంత్ రెడ్డి. ఇలా తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ మహిళలు ఆలోచించాలి. మీరు ఓటు వేసేటప్పుడు కానీ ఇలా మిమ్మల్ని మోసం చేసి ఇక్కడ కూడా మోసం చేసిండు. మీకు 2,500 రూపాయలు ఇచ్చిండాక మోసం చేసిండా లేదా? 4,000 రూపాయలు ఇచ్చిండా? తులం బంగారం ఇచ్చిండా? స్కూటీ ఇచ్చిండా? మీకు ఇండ్లు ఇచ్చిండా? మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండా? ఏమి ఇయ్యలే. 6 గ్యారెంటీలు పోయినాయి, ఆడికెక్కినాయి. ఇక్కడ